మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేటలో అడవి పందులు బీభత్సం సృష్టించాయి. పత్తి చేల్లోకి వెళ్లిన అడవి పందులను పంటను ధ్వంసం చేశాయి. దీంతో తాను తీవ్ర నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అడవి పందుల వల్ల సుమారు 4 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఎందుకనగా అడవి పందులు ఈరోజు కోటపల్లి మండలంలో నాగంపేట గ్రామంలో కృష్ణపల్లి దుర్గం బక్కయ్య అనే రైతు ఇలా అతి దారుణంగా పంట చేను నష్టపోయిండు. ఎందుకనగా అడవి పందులు చాలా ఘోరంగా 4 ఎకరాల చేను చూస్తున్నాము, మొత్తం ఇరిచి కుప్పబెట్టినాయి. ఇది అతి దారుణమైన విషయం. ఇతను ఈ చేనుకు ఖర్చు పడే వరకే 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టిండు. భార్య మీద ఉన్న బంగారం కూడా అమ్ముకొని పెట్టిండు. కాబట్టి వీళ్లకు ఇమ్మీడియట్లీగా ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో పంచనామా చేసి తర్వాత ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే ఈ చేను దగ్గరకు వచ్చి పరిశీలన చేసి వీళ్ళకు తగు న్యాయం చేయాలని మేము నాగంపేట రైతులు అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోటపల్లి మండలంలో నాగంపేట గ్రామంలో కృష్ణపల్లి దుర్గం బక్కయ్య అనే రైతు ఇలా అతి దారుణ